ఎల్లో మీడియా వైఎస్ జగన్ను ఇబ్బంది పెట్టాలనుకుని చంద్రబాబుకే పెద్ద గొయ్యి సిద్ధం చేస్తోంది. వాలంటీర్లను అడ్డుకోవటం వల్ల నష్టపోయేది పెన్షనర్లే అయినా అంతిమంగా దెబ్బపడేది తనకే అని చంద్రబాబుకు అర్థమైంది. తత్వం బోధపడేసరికి సమయం దాటిపోయింది. ఆకులు కాలేక చేతులు పట్టుకున్నా అన్న చందంగా మారింది. వాలంటీర్ల వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి చంద్రబాబు, పవన్ ఎల్లో మీడియా వారిపై విషం కక్కుతూనే ఉన్నారు. ఆఖరికి జగన్ను ఏమీ చేయలేక వాలంటీర్ల సేవలను అడ్డుకుని అవ్వాతాతల వ్యతిరేకతను మూటగట్టుకుంది ఎల్లో గ్యాంగ్. చంద్రబాబు రాజకీయ కుట్రలపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు టీడీపీని ముంచేశారు. వారిద్దరూ కలిసి ఏపీలో వేళ్లూనుకున్న వాలంటీర్ల వ్యవస్థపై విషంగక్కుతూ రాసిన రాతలన్నీ నిజమేనని భ్రమపడి చంద్రబాబు నాయుడు ఇప్పుడు విలవెల్లాడుతున్నారు. ఆయనకు తత్వం బోధపడేసరికి టైం ముగిసిపోయింది. జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది. అందుకే రామోజీ రాధాకృష్ణలు స్వరం మార్చి తాము చేసిన తప్పును వైసీపీపై నెట్టేస్తూ పూర్తిగా దొరికిపోయారు. వాలంటీర్లు పెన్షన్లు తీసుకునే వృద్ధుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ డబ్బు ఇవ్వరాదని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వగానే తమ పన్నాగం ఫలించిందని వారు చంకలు గుద్దుకున్నారు. కొద్ది గంటల్లోనే తాము ఎంత బ్లండర్ చేసింది అర్థం చేసుకుని దాన్ని కవర్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను టీడీపీ ఏజెంట్గా మార్చుకుని ఆయన ద్వారా అకృత్యాలు చేయిస్తూ ఏపీ ప్రజలను పీడించడమే టీడీపీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి సంస్థలు పనిగా పెట్టుకున్నాయి. అందులో భాగంగానే ఆయన ద్వారా హైకోర్టులో వాలంటీర్లకు వ్యతిరేకంగా పిటిషన్ వేయించడం, అది చాలదన్నట్లు ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయడం వంటివి చేయించారు. అంతేకాక బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు గనక కేంద్రంలో ఎవరి ద్వారానో ఎన్నికల కమిషన్పై ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలమైన నిర్ణయాలను టీడీపీ తెప్పించుకుంటోందన్న అభిప్రాయం కలిగించారు. ఈ క్రమంలో వాలంటీర్లు ఈ 3 నెలలు తమ సేవలు అందించరాదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల సంఘమైనా ఇందులో ఉన్న మతలబేమిటి, తప్పేమిటి, వృద్ధులకు అందుతున్న సదుపాయం రద్దు చేయడం వల్ల వారు పడే బాధలేమిటి అన్నది ఆలోచించకుండా టీడీపీ ఏజెంట్ కోరిందే తడవుగా ఆదేశాలు ఇచ్చేసింది. నిజానికి మానవత్వం ఉన్నవారెవరూ ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదు. అసలు ఇలా ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండే చేయకూడదు. వాలంటీర్లు పెన్షనర్లను కలిసి డబ్బు ఇస్తేనే వైసీపీకి ఓటు వేస్తారనుకుంటే ఇప్పుడు మాత్రం వేయకుండా ఉంటారా? టీడీపీ కుట్ర చేసి పెన్షన్లు తమ ఇంటికి రాకుండా ఆపిందని వారు తెలుసుకోలేరా? ఇప్పటికే తెలుసుకున్నారు కాబట్టే చంద్రబాబును పెన్షన్దారులు కానీ ఇతరత్ర స్కీముల లబ్ధిదారులు కానీ బండబూతులు తిడుతున్నారు. ఎవరైనా టీవీ వారు దీని గురించి ప్రశ్నిస్తే టీడీపీపై విరుచుకుపడుతున్నారు. నడవలేని స్థితిలో ఉన్న తమను మళ్లీ ఆఫీసుల చుట్టూ తిప్పుతారా అని నిలదీస్తున్నారు. దీంతో పరిస్థితి అర్థం చేసుకున్న చంద్రబాబు నాయుడు వెంటనే యూటర్న్ తీసుకుని పెన్షన్దారులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతూ లేఖ రాశారు. ఆ రాసేదేదో ఎన్నికల సంఘానికి రాసి వాలంటీర్ల ద్వారానే పెన్షన్లు ఇళ్లకు పంపిణీ చేయాలని రాయించి ఉంటే కాస్త గౌరవమైనా మిగిలేది. కానీ అన్నిట్లోనూ డబుల్ స్టాండర్డ్స్ పాటించే చంద్రబాబు ఇందులో కూడా ఆ ధోరణిలోనే వెళ్లారు. వాలంటీర్లను గతంలో తిట్టింది ఆయనే. ఆయనకు తోడు పవన్ కళ్యాణ్. మళ్ళీ ఇద్దరూ యూటర్న్ తీసుకుని వాలంటీర్లకు అనుకూలంగా మాట్లాడారు. అంతే స్పీడ్గా రామోజీ రాధాకృష్ణలు యూటర్న్ తీసుకుని చంద్రబాబును రక్షించడం కోసం కొత్త కథనాలు అల్లారు. వైసీపీ వారే పెన్షన్లను ఇళ్ల వద్ద ఇవ్వకుండా అడ్డుకున్నారని వీరు అడ్డగోలు కథనాలు రాశారు. వృద్ధులు గ్రామ వార్డు సచివాలయాల్లో పెన్షన్ తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే అమ్మో వారిని ఎండలో తిప్పుతారా అంటూ వారిపై ఏదో ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి బ్యానర్ కథనాలు ఇచ్చాయి. దీన్ని బట్టి వారు ఎంత భయపడింది అర్థమవుతుంది. తాము అతి తెలివితో వాలంటీర్ల వ్యవస్థపై బురదల్లి చంద్రబాబుకు ఏదో మేలు చేశామని అనుకున్నారు. కానీ ఇప్పుడు అది రివర్స్ అయి టీడీపీకి ఉరుతాడుగా మారడంతో మళ్లీ మాట మార్చి ప్రజలను ఏమార్చడానికి యత్నిస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో 1.35 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, వారిని పెన్షనర్ల ఇళ్లకు పంపించి డబ్బు ఇప్పించవచ్చని ఈనాడు, ఆంధ్రజ్యోతి కలిసి కథనాలు వండాయి. బహుశా ఈ 4 ఏళ్లలో గ్రామ వార్డు సచివాలయాల్లో జగన్ ప్రభుత్వం ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని రామోజీ రాధాకృష్ణ మొదటిసారి అంగీకరించారు. వాలంటీర్లను నిలుపుదల చేయడంతో వృద్ధులంతా టీడీపీని బండబూతులు తిడుతుండడంతో భయపడి రామోజీ రాధాకృష్ణలు ఏం చేయాలో దిక్కుతోచక ఇలాంటి దిక్కుమాలిన కథనాలు రాసి వైసీపీపై పడిపడి ఏడ్చారు. కేసు వేసిన నిమ్మగడ్డ రమేష్కు ఈ వ్యవహారంలో బాధ్యత లేదట. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి దారుణమైన ఆదేశాలు తెప్పించిన రమేష్ ఉత్తముడట. ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటించిన ఏపీ ప్రభుత్వ అధికారులు చెడ్డవారట. వాలంటీర్ల వ్యవస్థపై నీచమైన విమర్శలు చేస్తూ పలు కథనాలు రాసిన రామోజీ గొప్పవాడట. ఆ విమర్శలను సమర్థించిన చంద్రబాబు, పవన్లు గొప్ప నాయకులట.
అంత గొప్పగా ఫీల్ అయితే వాలంటీర్లపై ఆంక్షలు పెట్టిన కొద్ది గంటల్లోనే చంద్రబాబు కానీ ఈ మీడియా సంస్థలు కానీ తమకు జరుగుతున్న నష్టాన్ని తెలుసుకుని వెంటనే రేటు ఫిరాయించారే. అసలే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు ప్రచార సభల్లో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. టిప్పర్ డ్రైవర్కు జగన్ టికెట్ ఇస్తారా అని చంద్రబాబు ఎద్దేవా చేసిన ఫలితంగా లక్షల సంఖ్యలో ఉన్న డ్రైవర్లకు ఆగ్రహం వచ్చింది. ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్లు ఇళ్లకు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ ఆపి పాపం ముట్టకట్టుకోవడంతో 60 లక్షల మంది టీడీపీకి చంద్రబాబుకు శాపనార్థాలు పెడుతున్నారు. ఏపీలో టీడీపీ గెలవడం అసాధ్యమన్న భావన సర్వత్రా ఏర్పడడంతో దాన్ని కవర్ చేయడానికి ఎల్లో మీడియా రకరకాల విన్యాసాలు యూటర్న్లు తీసుకుంటోంది. టీడీపీని ఆకాశానికి జాకీలతో ఎత్తాలని ప్లాన్ చేసిన వారిద్దరూ చివరికి టీడీపీని పెద్ద గోతిలో పడేశారు. తెలుగుదేశం పార్టీ కానీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు కానీ ఆ గోతిలో నుంచి పైకి లేవడం అంత తేలిక కాకపోవచ్చు.